ఏంటి ఆగారు? ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు ఆలోచిస్తున్నారేమిటి? రండి, నేను మాట్లాడతాను. పదండి, రండి. రా పిన్ని, రా. ఇదిగో విజయలక్ష్మి, మా పిన్ని వచ్చిందే. రా పిన్ని. కూర్చో పిన్ని, నువ్వు వెళ్ళి మంచిలు తీసుకురావే. సరే కూర్చోరా. కూర్చోరు లక్ష్మి. ఏంటి పిన్ని, ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? ఏంటి సడన్గా గాలి ఎలా వీసింది? అన్నీ మనం ఊహించవని జరిగిపోతుంటాయి. నేను సడన్గా రాకుండా ఎలా ఉంటాను? జరిగిందంతా వీళ్ళు నిన్న ఫోన్లో చెప్పారు. అందుకే రాత్రే బయలుదేరి వచ్చేసాను. నేను మధ్యవర్తి అనే కాకుండా దగ్గరుండి పెళ్లి జరిపించాను. పెళ్ళే వారమైన తిరక్కముందే ఇలా పొరపచ్చాలు వస్తే నా మనసుకి ఎంత బాధ కలుగుతుంది, నేనెంత బాధపడాల్సి వస్తుంది. అందుకే తప్పేడు జరిగినా ఇద్దరు కావలసిన వాళ్లే కాబట్టి పెద్దదానిగా నచ్చ చెప్పి సర్దుబాటు చేద్దామని వచ్చాను. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, వాటిని పెంచుకొని పగలు రాసేసుకుంటామా? ఏడి నీ కొడుకుని కావిని పిలు, నేను మాట్లాడతాను. వాళ్ళిద్దరూ ఇంట్లో లేరు పిన్ని. ఇంట్లో లేరా? ఎక్కడికి వెళ్ళారు? హానీమూన్ కానీ ఆస్ట్రేలియా వెళ్ళారు. ఏంటి బాబు గారు, హనీమూన్కి ఆస్ట్రేలియా వెళ్ళారా? ఎప్పుడు? వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అరగంట పైన అయింది. ఆస్ట్రేలియా వెళ్ళారా? మాతో ఒక్క మాటన్నా చెప్పలేదు. అక్కడికి మీరేదో మాకు ప్రతి విషయం చెప్పినట్టు, మేమేదో దాచినట్టు మాట్లాడతారే. మాకు తెలియకుండా మీరు చాలా విషయాలు దాచారు. మేము ఇదొక్కటేగా చెప్పండి. ఏంటి ఆ మాటలు? మీరు కాస్త ఆపుతారా? వీళ్ళు మన వాడి విషయంలో ప్రవర్తించిన తీరు ఏమైనా మర్యాదగా ఉందా? మనల్ని తప్పు పడుతున్నారు, చెప్పలేదని వేలెత్తి చూపిస్తున్నారు. విజయలక్ష్మి, జరిగిపోయిన పొరపాట్ల గురించి మాట్లాడి మీ మనసులో ఉన్న తేడాలు తొలగిద్దామని వచ్చాను. నువ్వు ఇలా తొందరపడి మాట్లాడితే ఎలాగా? అటు ఇటు 3 నిద్రలైనా జరగలేదు. అంతలోనే వాళ్ళు పడాదేసి వెళ్ళారని కానీ అమ్మగా దాని మనసు కాస్త బాధ అనిపించింది. అందుకే ఇలా మాట్లాడింది. దానే తప్పడితే ఎలాగా? అలా ఇలా అని అనడం కాదు అత్తయ్య గారు. అసలు మీకు అన్ని విషయాలు వివరంగా తెలుసా? వీళ్ళు మీకు చెప్పారా? వీళ్ళేం చేసింది, ఎలా నడుచుకుంది మీ దృష్టికొచ్చిందా? మా అబ్బాయి ఎంత మాట పట్టింపు మనిషో, ఎంత పంతం గలవాడో మీకు తెలుసు కదా. వాడు మొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళన్న మాటలు, వాళ్ళ ప్రవర్తన నాకే కాస్త ఇబ్బంది కలిగించాయి. కానీ ఆ తర్వాత వాడే మనసు మార్చుకుని వీళ్ళు బాధపడకూడదని వాళ్ళింటికి పొద్దున్న టిఫిన్కి వెళితే వీణ్ణి పట్టించుకోకుండా ఈవిడి గారు పెద్దలుడికి పెద్దపీట వేసి వాళ్లే ముఖ్యమని అక్కడికి వెళుతుందా? అంతేకాదండి, ఈవిడ వెళ్ళిన విషయం ఫ్యామిలీ అంతా ఒకటే దాచిపెట్టి మా వాణ్ణి ఫూలింగ్ చేస్తారా? అది తెలిసి వాడెంత బాధపడ్డాడో, వాడి మనసుకి ఎంత కష్టం కలిగిందో నాకు తెలుసండి. కళ్యాణ మండపంలో వాళ్ళు కాదు మావాడే ముఖ్యమని మా ముందు వాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోమ్మని చెప్పి 3 ముళ్ళు పడగానే వీడికి చెల్లు చెప్పి అక్కడికి చెక్కేయడు. అంటే వీళ్ళంతా మా ముందు డ్రామాలాడారన్న మాటేగా. అంటే వీళ్ళు మాతో అన్నవని అబద్ధాలే కదా. వాళ్లతో సంబంధం, బంధుత్వం ముఖ్యమని అందుకోసం వీళ్ళు మమ్మల్ని అవమానిస్తారా? ఇవన్నీ తెలుసు కూడా మేం మౌనంగా ఉండాలా? అందుకేనండి మా వాడు వీళ్ళింట్లో ఏం ముట్టకుండా వచ్చేశాడు. అసలైతే 1 వారం తర్వాత ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నాడు. కానీ వీళ్ళాయన దొంగ నాటకాల వల్ల వాడి గోళ్లు మండిపోయింది. మనసు బాగోలేక
ప్రోగ్రాంని ముందు మార్చుకుని బయలుదేరి వెళ్ళాడు. అది తప్ప దానికి మమ్మల్ని ఏం చేయమంటారు? చెప్పలేదని దెప్పుతారేంటండి? వాడలా చేయడానికి కారణం వీళ్ళేనండి. వదిలి గారు, నేను నా మనసుకు తోచింది ఆ క్షణంలో చేసేస్తానే కాని అబద్ధాలు నాటకాలు నాకు అలవాట్లేదండి. నేను ముక్కుసూటిగా మాట్లాడేదాన్నే కాని మోసం దగా నాకు తెలీదు. కాస్త పంతం పట్టుదల ఉన్న మనిషినే కాని పరువు తక్కువ పనులు చేసేదాన్ని కాదు. నేను ఏది కావాలని చేయలేదు. ముందు జరిగింది జరిగినట్టు చెప్తాను. అది విని ఆ తర్వాత నా మీద అభిప్రాయం ఏర్పరచుకోండి. నిజం తెలిసిన తర్వాత మీరు ఎలా అనదలుచుకుంటే అలా అనండి. ఆ ఇప్పుడు లేనిపోయినవని కల్పించి న్యాయం మీ వైపు ఉండేలా కథలల్లి చెప్తారు. అది మేం విని నిజమని నమ్మేసి తలాడించాలి, అంతేగా? విజయలక్ష్మి, నువ్వు ఇలా మాట్లాడితే ఎలాగా? వరలక్ష్మి లేనిపోని కల్పించి చెప్పదు. నా తమ్ముడు అలా చెప్పనివాడు. వాడు న్యాయం ధర్మం తెలిసినవాడు. అనుకోని సంఘటన జరిగింది, తప్పని పరిస్థితులు ఎదురయ్యాయి. కాస్త వరలక్ష్మి చెప్పేదినమ్మా, ఆ తర్వాత నీ ఇష్టం. అది అలాగే మాట్లాడుతులే పిన్ని. కొడుక్కి అవమానం జరిగిందనే ఆవేశంలో అలాగంది. మీరు చెప్పండి. నిన్న తెల్లవారుజామున నాకు పీడకలొచ్చింది. కుడి కన్ను విపరీతంగా కొట్టుకుంటుంది. ఏదైనా కీడు జరుగుతుందేమోనని భయపడిపోయాను. మనసులో లేకుండా పోయింది. ఈయనతో అంటే చాదస్తమని కొట్టి పారేశారు. నా మనసుకి సంతృప్తి కలక్క నేను గుడికి బయలుదేరాను. గుళ్ళో దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుంటే మా అర్చనకి కడుపు పోయిందని తెలిసింది. ఎంత బంధుత్వం వద్దని మండపంలో అది నాతో అన్నా, దాన్ని నేను వెళ్ళిపోమన్నా అది నా కన్న కూతురు. నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లిని దానికి కడుపు పోయింది అనగానే నా ప్రాణం విలవిలలాడిపోయింది. వెళ్ళి చూడాలని మనసు పీకింది. అమ్మ కావలసినది కడుపులో పిల్లని పోగొట్టుకుందని తెలిసిన తర్వాత కన్న తల్లిగా తల్లడిల్లిపోయాను. అందుకే వెళ్ళాలనిపించింది. వెళ్ళకపోతే నేను కన్న తల్లిని అనిపించుకుంటానా? చెప్పండి. మీరు తల్లే కదా, తల్లి ప్రేమ తెలిసిన వారే కదా. నా పరిస్థితి ఏమిటో కాస్త అర్థం చేసుకోండి. కన్న తల్లిగా ఆ క్షణంలో నేనేం చెయ్యాలి? అల్లుడు గారు కావ్య ఇంటికి వస్తున్నారని వాళ్ళకి టిఫిన్లు ఏర్పాటు చేస్తున్న విషయం నాకు అస్సలు తెలీదు. నేను హాస్పిటల్ నుంచి వచ్చాకే తెలిసింది అల్లుడు గారు కావ్య వచ్చారని, అలిగి వెళ్ళారని. అది తెలిసి నేను చాలా బాధపడ్డానండి. జరిగిన విషయం ఇది. అంతేకాని నాకు అల్లుడు గారిని అవమానించాలని కాని వాళ్ళ దగ్గర నిజం దాచాలని కాని నేను అనుకోలేదు. అసలు అలాంటి ఉద్దేశమే నాకు లేదు. ఓహో, బావుందండి. మీ కథ చాలా బావుంది. పొద్దున్నే లేచి మీరు గుడికెళ్ళారు, మా అబ్బాయి మీ ఇంటికి వచ్చేది మీకు తెలియదు అంటారు, అంతేనా? అవునమ్మా, నిజంగా వరలక్ష్మికి ఏం తెలియదు. వరలక్ష్మి గుడికి వెళ్ళిన తర్వాత కావ్య హోటల్ నుంచి ఫోన్ చేసి, నాన్న మేం బ్రేక్ఫాస్ట్కి ఇంటికి వస్తున్నాము అని చెప్పింది. ఆ విషయం వరలక్ష్మికి తెలియదు. అలాగే వరలక్ష్మి హాస్పిటల్కి వెళ్ళిన విషయమూ మాకు తెలియదు. ఈ నిజాన్ని అల్లుడికి నచ్చజెప్పాలని మేమెంత ప్రయత్నం చేసినా తను నమ్మలేదు, మా మాట వినలేదు. మేం కావాలనే నిజం దాచామన్న అభిప్రాయంతో చాలా సీరియస్గా వచ్చేశాడు. మీరు పెద్దవాళ్ళు, మీకైనా జరిగిన విషయాన్ని వివరంగా చూద్దామని అక్కయ్యని వెంటబెట్టుకుని వచ్చాం. మేం చెప్పేది నిజం, దయచేసి మమ్మల్ని నమ్మండి. మీరు చెప్పింది నిజం అవ్వచ్చు, మేము నమ్మొచ్చు.
కానీ ఒక విషయం ఆలోచించండి. మీ పెద్ద కూతురు మీరు చూడడానికి వెళ్ళారు, దాన్ని మేమేం తప్పట్లేదు. కానీ ఒక విషయం మర్చిపోయారు. ఆ పెద్ద కూతురే మా అబ్బాయిని పెళ్లి కొడుకని చూడకుండా మండపంలో 10 మంది ముందు చెంప మీద కొట్టింది. మా వాడంత అవమానం భరించి కూడా మేము ముఖ్యం అంటేనే కావి మెడలో తాళి కట్టాడు. అలాంటప్పుడు మా వాడిని మీరు మర్యాదగా చూసుకోవాలా వద్దా? వాడికి ఇచ్చిన మాట మీద నిలబడాలా వద్దా? సుందరం, అది కావాలని చేసిన పని కాదయ్యా, అనుకోకుండా జరిగిపోయింది. కాస్త అర్థం చేసుకో. జరిగిన దానికి క్షమాపణలు అడగడానికే వచ్చాం బావగారు. మమ్మల్ని క్షమించండి. ఇప్పుడు ఎవరికి కావాలండి మీ క్షమాపణలు? మీరు మీ మనసుకు తోచినట్టు చేసేసి మేం తప్పు పట్టాక క్షమించండి అంటే సరిపోతుందా? జరిగిన అవమానానికి నా కొడుకు ఎంత బాధపడ్డాడో మీకు తెలుసా? వాడింతవరకు ఏ విషయంలోనూ ఎప్పుడు బాధపడింది లేదు, మేం వాదనకి దిగింది లేదు. విజయలక్ష్మి, అన్నీ వీడు అర్థం చేసుకోగలడు. ఏదో ఆ క్షణంలో జరిగిపోయింది అంతే. బంధుత్వం ముడిపడి 6 రోజులు కూడా కాలేదు. ఇలా మనస్పర్ధలు రావటం మంచిది కాదు. ఇలా తప్పులు ఎత్తి చూపుకుంటూ ఉంటే సంసారం సర్దుబాటై 10 కాలాల పాటు సాగేదలా చెప్పు. సుందరయ్య, అది కొడుకు మీద ప్రేమతో అంత త్వరగా రాజీ పడిపోవచ్చు. అదే ప్రేమ నీకు ఉంటుంది కాదన్నో. కానీ మగాడివి కాస్త నిబ్బరంగా ఆలోచించి దానికి నచ్చచెప్పవయ్యా. నేను నచ్చెప్పినా, అది కోపం తగ్గించుకున్నా, మేం చేసేది చెప్పేది ఏముంది? అవమానపడింది నా కొడుకు, బాధపడింది వాడే. ఏ నిర్ణయం ఏమైనా తీసుకోవాల్సింది వాడే. వాడిప్పుడు వేరే దేశంలో ఉన్నాడు. ఒక 10-15 రోజుల తర్వాత తిరిగి వస్తాడు. అప్పుడు వాడి ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. అదేంటి సుందరం అలా అంటావు? ఇంటికి పెద్దవాడివి, వాణ్ణి కన్న తండ్రివి, మంచి చెడు చెప్పాల్సింది నువ్వేగా. ఇది వాడి గౌరవానికి సంబంధించిన విషయం. మేము నిర్ణయం తీసుకుని వాడిని శాసించలేం కదా. మా అభిప్రాయాన్ని వాడి మీద బలవంతంగా రుద్దలేం కదా. మేం తలదూర్చి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వింటాడనే గ్యారంటీ లేదు. అందుకే మమ్మల్ని తప్పుగా అనుకోకండి. వాడు వచ్చాక విషయం చెప్తాం. వాడు ఏం చెప్తే అదే. ఎలాగోలకు జరిగినవి చెప్పి సర్దుబాటు చేద్దామని వచ్చాను. వీళ్ళ అబ్బాయి వస్తే గానీ కుదరదు అంటున్నారు. ఇక మనం చేయగలిగింది ఏముంది? వెళదామా? సరేనక్క. అదేంటి పిన్ని, కనీసం మంచినీళ్ళు తాగకుండా వెళ్తున్నారు? వద్దులే, మేం బయలుదేరుతాం. వస్తామండి. వస్తామండి. సార్ మీకోసం ఎవరో ఒక అతను వెయిట్ చేస్తున్నాడు సార్. నా కోసమా? అవును సార్. సరే వస్తానని చెప్పు. సరే సార్. హాయ్ వాసు, బాగున్నావా? బాగున్నాను రా, కూర్చో. రేయ్, కాఫీ కానీ టీ కానీ ఇప్పుడు తాగుతావా? ఏమొద్దురా. ఏంట్రా ఆఫీస్ టైంలో ఇంత అర్జెంటుగా వచ్చావు? ఒక ముఖ్యమైన విషయం మీద నేను కలవటానికి వచ్చాను రా. ఏంట్రా అది? అది నువ్వు నాకు హెల్ప్ చేయాలరా. హెల్పా? అవునరా. ఏంటది? ఒరే, నీకు తెలుసు కదరా మా నెల్లూరు మామయ్య కూతురికి నాకు మధ్య కెమిస్ట్రీ నడుస్తుందని. అవును, లవ్ అని చెప్తుంటావు కదా. అవును. పైగా గొప్పింటి వారని, బాగా చదువుకున్న వాడికి ఇవ్వాలని ఎదురు చూస్తున్నారన్నావుగా, ఇప్పుడు ఏమైంది? అవునరా, ఇప్పుడు మా మామయ్య దానికి పెళ్లి చేయాలని చూస్తున్నాడు రా. మీ మేనమావే కదరా, డైరెక్ట్గా వెళ్ళి అడగొచ్చు కదా. అడగొచ్చు, కానీ ఆయన అన్ని విధాలా ఉన్నవాడురా. నేను చూస్తే నెలకు ఉద్యోగం మారే రకం. మా ఇంట్లో వాళ్ళేమో ఏదన్నా పర్మనెంట్ జాబ్ చూసుకో, ఆ తర్వాత అడగొచ్చు అంటున్నారా. అందుకేరా ఏదన్నా మంచి జాబ్ చూసుకునే ప్రయత్నంలో ఉన్నానురా. మంచి నిర్ణయమే తీసుకున్నావురా. ఇప్పుడు నన్నేం చేయమంటావురా? ఒరే, నాకు అర్జెంటుగా ఒక 2000 కావాలరా. 2000? ఇప్పుడా? అవునరా, ముంబైలో మా మామయ్య ఒక ఆయన ఉన్నాడు. ఆయన క్యాటరింగ్ బిజినెస్ చేస్తాడు, బాగా సంపాదిస్తున్నాడు రా. నన్ను రమ్మని కబుర్ చేయడు రా. ముంబై వెళ్ళటానికి 2000 కావాలరా. అందుకేరా మామ నిన్ను అడుగుతున్నా. నిజమేరా, కానీ అంత డబ్బు నేనెక్కడి నుంచి తీసుకురావాలి? వేరే దారి లేక నిన్ను ఎత్తుకుంటూ వచ్చాను రా. ఈ ఒక్క సాయం చేయరా. నేను ఎలాగైనా ముంబై వెళ్ళి సెటిల్ అవ్వాలి. మా మామయ్య కూతురుని పెళ్లి చేసుకోవాలరా. నువ్వు చెప్పిందంతా కరెక్టే మామా,
కానీ ఇంత అర్జెంటుగా 2000 నేను ఎక్కడి నుంచి తీసుకురాను, ఎక్కడికైనా వెళ్ళను? ఎవరిస్తారు చెప్పు? ఏం చేయాలో అర్థం కావటం లేదే. ఒరే, నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, ఆఫీస్లో ఏమైనా అడ్వాన్స్ తీసుకోలేవా? ఆలోచించు మావా, నీకు పెళ్ళైన కొత్తలో నేను ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదురా? అరే, అలాగని బదులుకు బదులు అనుకోవద్దురా. అరే, ఆఫీస్లో ఏదో ఒక అబద్ధం చెప్పి అడ్వాన్స్గా డబ్బులు తీసుకుని ఏర్పాటు చేయరా ప్లీజ్ రా. ఆఫీసులో అడ్వాన్సా? సరేరా, ఒక్క నిమిషం వెయిట్ చేయరా, ట్రై చేస్తాను. అలాగేరా. మే ఐ కమిన్ సార్? Yes, come in. What, Vasu? What is the matter? సారీ సార్, నాకు అర్జెంటుగా ఓ 2000 రూపాయలు అడ్వాన్స్గా కావాలి. శాలరీలో కట్ చేసుకోండి సార్. ఏంటి సడన్గా 2000 కావాలంటున్నావు? ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? లేదు సార్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏం కాదు. నా ఫ్రెండ్ జాబ్ కోసం ముంబై వెళ్తున్నాడు. వాడి ఖర్చులకు అవసరమని అడిగాను సార్. ఏదో చిన్న హెల్ప్ చేద్దామని. శాలరీలో కట్ చేసుకొని అడ్వాన్స్గా ఇమ్మంటున్నావు, మరి ఇంటి ఖర్చులకేం చేస్తావు?